మా పేరు కుమార్ అండి. కుమార్ ఎక్కడ నుంచి సార్? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది టిమ్స్ హాస్పిటల్ చూస్తే? చాలా అంటే ప్రజెంట్ అయితే చాలా నీట్గా ఉంది. బట్ ఫ్యూచర్లో కూడా ఇదే నీట్నెస్ మెయింటైన్ చేస్తే మనము కార్పొరేట్ లెవెల్కి హాస్పిటల్స్కి ఈక్వల్గా ఉంటాము. సో మనం గవర్నమెంట్ని అది క్వశ్చన్ చేయాలని అవసరం లేదు. సో అందరూ ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై పీపుల్ కానీ వీడికి రావడానికి ఇష్టపడతారు. సో ఇదే నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. సో అదే అనమాట. ట్రీట్మెంట్ ఎలా ఉంది? పాపని తీసుకుని వచ్చినట్టున్నది, ఏ సమస్యతో వచ్చారు ఏంటి? అంటే మా మిస్సెస్ కోసం వచ్చినాం యాక్చువల్లీ. ఆమెకి ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసేది ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మనము కంపేర్ టు బయట చూసుకుంటే 1500 నుంచి 2000 ఉంటుంది. సో వీడికి రావడం వల్ల మనకు ఒక గవర్నమెంట్ వల్ల మనకు ఇది అందరికీ బెనిఫిట్ అవుతుందని ఆ విధంగా అనుకుంటున్నాను. ఎట్లా చూస్తా అంటే హాస్పిటల్ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ఇక్కడ నిర్మించినట్టుగా తెలుస్తున్నది. ఎమర్జెన్సీ వార్డు కావచ్చు, ఈ ఏర్పాట్లు అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రతి బ్లాక్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ వేరే అండ్ ల్యాబ్ టెస్ట్ వేరే అండ్ ప్రజెంట్ అయితే చాలా నీట్గా ఉంది. అసలు ఈవెన్ నేను ఈ విధంగానైతే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చూడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని డివిజన్స్ దానికి సపరేట్ అండ్ ఎక్విప్మెంట్స్ కానీ ల్యాబ్స్ కానీ అండ్ టెస్టింగ్ సెంటర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను అడిగాను అనమాట. లిఫ్ట్లో వచ్చినప్పుడు డాక్టర్స్ని అడిగాం, మేడం మరి ఎమర్జెన్సీ సర్జరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి అని అడిగాను అనమాట. మోస్ట్లీ మాకు కూడా తెలియదు సార్, మోస్ట్లీ అయితే 6 months పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. చూడాలి. సో ఎంత తొందర తక్కువ ఉన్నట్టున్నది, ఒకవేళ ఇంకా రానున్న రోజులు ఎక్కువ అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇది గాంధీ హాస్పిటల్ ఎప్పుడు రద్దీగా కనిపిస్తుంది మనం కంపారిజన్ చేసుకుంటే. సో దానికి ధీటుగా ఇది ఇంకా డబల్ కాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జనాలకి సీటింగ్ సిస్టమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ మనం ఇప్పుడు మనకు గాంధీ హాస్పిటల్ చూసుకుంటే చాలామంది పబ్లిక్ రావడం వల్ల ఈవెన్ కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉండే అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే గాంధీ హాస్పిటల్లో నీట్నెస్ అంత మెయింటైన్ చేయడము అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడు నీట్గా ఉండదు, కానీ ఏంటంటే రద్దీగా ఉంటుంది. సో కంపేర్ టు దిస్ వన్ ఇట్ ఈస్ ఓకే ప్రజెంట్. అయితే ఫ్యూచర్లో చెప్పలేమ్మా. 1000 పడకలు అంటున్నారు హాస్పిటల్ సంబంధించి. ఎట్లా చూస్తున్నారు నగర నడుబొడ్డున సనత్ నగర్లో టిమ్స్ హాస్పిటల్ నిర్వహించడానికి? సూపర్ అండి. ఏంటంటే ఇప్పుడు కొంచెం లో లెవెల్ పీపుల్ వాళ్ళకైతే చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు కొంతమంది డబ్బులు బయట ఇప్పుడు మనము కార్పొరేట్ హాస్పిటల్ చూస్తున్నాం ఎన్ని విధాలుగా డబ్బులు అనేది ఇది చేస్తున్నారు అని. ఎందుకంటే అందరూ పెట్టుకోలేరు కదా. సో మనలాంటి వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బిలో పవర్టీ లైన్ ఎవరైనా ఇక బిలో పవర్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఈజీగా చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.